బాన్స్వాడ నియోజకవర్గం బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని తన నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో బాన్స్వాడ పట్టణ మరియు గ్రామీణ మండలం నసూర్లాబాద్ బీర్కూర్ మండలాల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ 99 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్న బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల శ్రీనివాస్ మరియు బాన్స్వాడ పట్టణ మరియు బాన్స్వాడ గ్రామీణ నసూర్లాబాద్ బీర్కూర్ మండలాల ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు లబ్ధిదారులు 46,05,336 బీర్కూర్ మండలం 30 మంది లబ్ధిదారులకు 30,03,480 నసూర్లాబాద్ మండలం 23 మంది లబ్ధిదారులకు 23,02,668 ఏ గ్రామం నుంచి గ్రామం రండి చెక్కులు బీర్కూర్ మండలం ఎంఆర్ఓ గారు వైరాపురికే కార్డు వైరాపు వస్తున్నది మా మొగోలు ఇక్కడ ఉండరు పూర్వంగా పట్టపాలు దాగుడే పనిచేపి పట్టపగలే కొట్టేది నడ్రా పాటు కూడా తీసుకొట్టు మోచారంగా రద్దేస్తున్నాడు చెప్పేది నా పేరు చెల్లిపాటు చెప్పండి వాళ్ళు వెళ్ళకుండా పోతారా నా కారు సైడ్ కొడుతూ నేనేం పెట్టుకోబోతున్నా నాకు 100 స్పీడ్ కొడుతుంది సైడ్ పోతారు ఆడ ఎదుర్కొంటారు వాడు వచ్చే పెడతారు అది ఏమైతుంది ఆటోమేటిక్ అనాథగా తయారవుతుంది జన్మాత్రం అనాథ పడిపోతాం అమ్మాయి ఇది మన పెద్దలకు కూడా గ్రామాలలో పోరాటం కంట్రోల్ చేయాలి ఆ యుక్త వయసులో తెలుసు తెలియక తప్పు చేస్తున్నారు ఈ పింఛన్ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ముగ్గురుల పెన్షన్ సంఖ్య ఎక్కువ ఉంటుండే వితంతుల సంఖ్య తక్కువ ఉంటుండే ఇప్పుడు పెన్షన్ వితంతుల సంఖ్య పెరిగింది ఏ ఊరిపోయిన వితంతుల సంఖ్య పెరిగింది వృద్ధాప్య పెన్షన్ కంటే వితంతుల సంఖ్య పెరిగింది నలుగురు 2 దవాఖానాలు మన కాన్ఫరెన్స్కి యాక్సిడెంట్ అయినటువంటి నలుగురు సాబత్తులు కాలో చేరితే పనులు అతి అవుతుంది సహకార జమ జరిగిందంటే అంటే అత్తన బయటకు రావట్లేదు నలుగురు గుర్తించాలి చేతులు చేసుకుంటాం ఇది కాబట్టి దయచేసి వీటిని కూడా మన మొదలు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఇది సామాజిక బాధలు ఇవన్నీ